మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలంలో గల ప్రముఖ శక్తి క్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందినటువంటి 12 మంది ఇక్కడ 25 సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 15 ఏళ్ల క్రితం వాళ్ళకి మనమే కాదు అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కావాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ గా ఏర్పడి 200 మంది దాకా ఉచిత ప్రయాణము, ఉచిత భోజన వసతి కల్పిస్తూ వారు ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. మరలా ఇంకో సంవత్సరానికి ఇంకొంతమందిని తీసుకుని వస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరుకుంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. బాయకొండ గంగమ్మ ట్రస్ట్ అని మేము ఒక ట్రస్ట్ పెట్టుకున్నాము. 12 జనాలు సేరి ఒక ట్రస్ట్ చేసి సుమారు 25 ఏళ్ళ నుంచి ఇటుకు వస్తా ఉన్నాము. అప్పుడు వచ్చేటప్పుడు మెట్లు ఉండే కాలంలో వస్తూ ఉంటున్నాయి. అప్పుడు అయ్యవార్లు కూడా ఉండలేదు, మేమే లోగా పోయి పూజ చేసుకునే అంత వ్యవస్థ ఉండే. 3 బస్సులు జనాలు వచ్చినాము. కర్ణాటకనికి బంగారుపేటకి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. కోలార్ డిస్ట్రిక్ట్ మాది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. ఈడ అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, అయ్యవార్లు అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. మేము ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ చేస్తాము. 25 ఏళ్ళ తర్వాత శనివారం లాస్ట్ ఇయర్ శనివారం వస్తాము. దేవుడు ఆశీర్వాదం చేసింది, మాకంతా మంచి చేసింది. మేమందరూ ఇట్లే కంటిన్యూ చేస్తాము. కానీ ఈ 2 సహకారం చేయాలి. శుక్రవారం వచ్చే వాళ్ళు కూడా అనుకూలం చేయాలి. టికెట్స్ జాస్తి పెట్టి 500 రూపాయలు అభిషేకానికి పెట్టి జనాలకి దుడ్లు దోచేది కాదు, జనాలకి అభిషేకం చూసేదానికి వ్యవస్థ చేయాలి. మా కమిటీ తరఫున అడుక్కుంటా ఉన్నాం. నా పేరు వేణుగోపాల్. నేను 25 ఏళ్ళ వెనుక వచ్చింది. న్యాచురల్ గా ఏమున్నో ఆ దేవస్థానం పద్ధతి వచ్చింది. తర్వాత అలా ఇప్పుడు వచ్చినాము. చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్స్ బాగా అయింది. వర్తను ఇప్పుడు మా స్నేహితులు చెప్పినట్ల అనుకూలం చేసేయాలి. అందుకోను ప్రతి ఊరుకు సాంజనం వస్తారు, వాళ్ళకి అనుకూలం చేస్తే బెస్ట్. ఆ దేవదర్శనం ప్రతి ఊరుకు కావాలని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాము. ఈ సౌకర్యం ఏముందో సహకారము అది చూసి అది చేయాలని నేను ప్రార్థించుకుంటా నేను మాట ముగిస్తాను. బాయకొండ గంగమ్మ దేవి నమః. కోలార్ డిస్టిక్ బంగారుపేట తాలూకు ఇంకా ప్రతి ఏడాది కూడా మేము ఈ యొక్క గంగమ్మ ట్రస్ట్ అని చేసుకొని 3 బస్సులు ప్రతి ఏడాది కూడా భక్తాదులను తోడుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేపిస్తున్నాము. ప్రతి ఏడాది కూడా వస్తున్నాము, దర్శనం బాగా అవుతుంది. ప్రతి ఏడాది కూడా శుక్రవారం వస్తుంటే కొంచెం అనానుకూలమైంది. ధర్మో రక్షతే రక్షిత అంటాము, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మనకి సరిగా సహకారం లేదు. కాబట్టి ఈ ఏడాది ఇంకా శనివారం వస్తున్నాము. దేవి దర్శనం కూడా చాలా బాగా అయింది. మా తోడు భక్తాదులు అందరూ కూడా వచ్చారు. దేవి అందరికీ కూడా అనుకూలాలు బాగా చేసింది. ఏడాది కూడా వస్తుండే భక్తుల్లో జనాలు పెరుగుతూనే ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా అందరికీ బాగా లభించింది. అందరిని కూడా ఉచితంగా తోడుకొని వచ్చి ఇక్కడ దేవి దర్శనం చేపించి తర్వాత అందరికీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా టిఫిన్ వ్యవస్థ చేసి ఊరికి అందరిని కూడా తోడుకొని పోతా ఉన్నాము. ఆ ఒక గంగమ్మ తల్లి అందరికీ మంచి ఆశీర్వాదం చేసింది. మేము ఒక ట్రస్ట్ చేసుకొని 12 మంది ట్రస్ట్ చేసుకొని ఆ 12 మంది అన్ని డబ్బులు పెట్టుకొని అందరూ భక్తాదులను ఉచితంగా తోడుకొని రావాలా, దేవి దర్శనం చేయాలా, దేవి అందరికీ అనుకూలం చేయాలని ఈ ఒక యాత్రని చేస్తూ ఉన్నాము.